చెప్తున్నారు. భారతదేశంలో ఈరోజు హిందువులందరూ సంఘటితమై బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపై జరుగుతున్న దాడులను हम करेंगे हम करेंगे इन्नी संवत्सराల जय श्री राम। गाड़ी पर है అందరూ క్లియర్ చేశారు. స్టేజ్ మీద ఎవరు కూడా ఉండద్దు. అందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరు. ప్లీజ్ అందరూ కూడా మనం ఎవరు కూడా మానాహారం చేయాలి. దాని తర్వాత మన బంగ్లాదేశ్ హిందువులకు ఒక 5 నిమిషాలు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన ట్రాఫిక్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఒకటే కోరుతున్నాము, మాతో సహకరించండి. ఒక 5 మినిట్స్ అందరు నివాళులు అర్పిస్తాము. అన్న మానాహారం చేయాలి రౌండ్ గా. మన అందరూ బ్యాక్ సైడ్ వెళ్ళండి. వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పించడానికి అందరూ కూడా మాట్లాడుతున్నాం. ప్లీజ్ అందరూ కూడా మాట్లాడకండి. ట్రాఫిక్ సిబ్బందికి ఒక చిన్న సూచన, ఒక 2 మినిట్స్ ఆపండి సార్. 2 మినిట్స్ ఆపవలసిందిగా కోరుతున్నాం. అన్నా అందరు సైలెంట్ గా ఉండండి. ఒక 2 మినిట్స్ సందర్భము మానవహారం బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మతోన్మాద కుక్కల్లారా, ఖబర్దార్ మతోన్మాద కుక్కల్లారా, ఖబర్దార్ రోహింగ్యా కుక్కల్లారా, ఖబర్దార్ రోహింగ్యా కుక్కల్లారా, ఖబర్దార్ ఉగ్రవాద కుక్కల్లారా, ఖబర్దార్ ఉగ్రవాద కుక్కల్లారా, ఖబర్దార్ ఉగ్రవాద కుక్కల్లారా. देश के गद्दारों को गोली मारो सालो, देश के गद्दारों को, देश के गद्दारों को. దయచేసి అన్ని మౌనం పాటిద్దాం. దాని తర్వాత మన మధ్యలో ఉన్న ముఖ్య వక్త సందేశం ఉంటుంది. మన డాక్టర్ రాజనీతర శశిధర్ గారు వచ్చారు. జై శ్రీరామ్. ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా, ఖబర్దార్ ఉగ్రవాద కుక్కలారా, ఖబర్దార్ బంగ్లాదేశ్ మతోన్మాద ముస్లింలారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జాగో హిందూ, జాగో హిందూ. పట్ల హిందూ అమ్మాయిల పట్ల, ఆడపడుచుల పట్ల అవేక్షలు మనం చూస్తున్నాం.
వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంటుకలు గొంగలు పాడుతోని గుండెలు బాదుకునేలాగా, నరాలు ఉడికే పాడుతోని గుండెలు బాదుకునేలాగా, నరాలు ఉడికేలాగా, రక్తం ఉడికేలాగా ఉన్నాయి. शांति शांति संगठन में ఇప్పుడు భారత్ మాతా కీ హిందువులారా మేల్కొనండి, ప్రియ పుత్రులారా మేల్కొనండి. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడులను ప్రియ పుత్రులారా ఎదిరించండి. తోటిని అన్నదమ్ములను కాపాడుకోండి ప్రియ పుత్రులారా అనేటువంటి భారత మాత యొక్క ఆవేదన, ఆక్రోశన విని ఆ తల్లి గుండె చప్పుడు విన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంత ప్రజలు ఆవేశంతో, ఆవేదనతోటి, ఆక్రందనలతోటి నా తోటి సహోదరులు బంగ్లాదేశ్ లో పడుతున్నటువంటి ఇబ్బందులు, దీన్ని ఎదిరిస్తాం, దీన్ని నిలుపుదల చేస్తాం అని ఒక ప్రతిజ్ఞ తీసుకోవడానికి త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని, కాషాయపు ధ్వజాలు చేతపట్టుకొని మల్కాజ్గిరి పురవీధుల్లో మీ యొక్క ఆవేదన, ఆక్రోశం ఇది వ్యక్తిగతమైనటువంటి ఆవేదన, ఆక్రోశం కాదు. ఈ తల్లి భారతీయ ఆవేదన, ఆక్రోశం. 140 కోట్ల మంది భారతీయుల యొక్క ఆవేశం, ఆక్రోదన. ఏం జరుగుతుంది వాళ్ళ బంగ్లాదేశ్ లోపట? ఒకనాడు మన అఖండ భారత్ లో భాగమైనటువంటి బంగ్లాదేశ్ లోపట అక్కడ ఉన్నటువంటి పాలకులు ఇచ్చినటువంటి హామీల మేరకు కడుపు చేతిలో పట్టుకొని ఉండిపోయినటువంటి నిరుపేదలైనటువంటి హిందువుల పైన ఈ రోజున అకృత్యాలు జరుగుతా ఉన్నాయి. హిందువు అని కనిపిస్తే చాలు, హిందువు ఆకారం కనిపిస్తే చాలు, బొట్టు పెట్టుకున్నటువంటి హిందువు కనిపిస్తే చాలు, మాతృమూర్తి బొట్టు పెట్టుకున్నటువంటి మాతృమూర్తి కనిపిస్తే చాలు ఊచ కోతలు కోస్తున్నారు. హిందువుల యొక్క ఆస్తులు దగ్ధం చేస్తున్నారు. హిందువుల యొక్క వ్యాపార, మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? ఊచ కోతలు కోస్తున్నారు కదా. అయినా అక్కడున్నటువంటి హిందూ సమాజం, మన సోదర హిందూ సమాజం ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం మీద అపర ఖాళీలై పోరాడుతున్నారు. మహిళా శక్తి, రుద్రశక్తి. ఆ పోరాటానికి వాళ్ళ జాతి మనం మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటానికి ఇవాళ మొత్తం కూడా మనం నడి రోడ్డు మీదకి వచ్చి నా సోదరుల పక్షాన, నా మాతృమూర్తుల పక్షాన, నా అక్క చెల్లెళ్ల పక్షాన, నా అన్నదమ్ముల పక్షాన నిలబడడానికి మల్కాజ్గిరి లోపల తప్పించినటువంటి హృదయమే, స్పందించినటువంటి హృదయమే ఇక్కడ సమావేశమైనటువంటి మీరందరూ మిత్రులారా. రిజర్వేషన్ల ఉద్యమం ముసుగు లోపల మొదలైనటువంటి జాగృతమై నిలబడు. వేల సంవత్సరాలుగా నీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఒక ఛత్రపతి శివాజీ గాని, ఒక రాణా ప్రతాప్ గాని, ఒక ఝాన్సీ లక్ష్మి గాని, ఒక రాణి రుద్రమ్మ గాని, వాళ్లకు వారసులు బిడ్డ మీరు. వేల సంవత్సరాల యొక్క దాడులను తట్టుకొని ఎదిరెదిరి నిలబడి తరిమి 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 కొట్టి ఈ భగవద్ధ్వజాన్ని మళ్లీ పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఘనమైన చరిత్రకు వారసులైనటువంటి హిందువులారా, నా ప్రియ పుత్రులారా, లెండి నిలబడండి అని నీ తల్లి పిలుపునిస్తుంది మిత్రులారా. ఆ తల్లి ఆవేదన, ఆ పిలుపును మనం అందుకుందాం. రఫా అని మాట్లాడినటువంటి మనం, టికెట్లు కొనెట్టి చూసేటువంటి హీరోలు ఇవాళ ఎవడెందుకు మాట్లాడతలేడు? ఎవని నోరెందుకు మూతపోయింది? బాధితుడు హిందువు కాబట్టి నోరు లేదు. రక్తం బారుతుంది హిందువులది కాబట్టి నోరు లేదు.
హిందువుల పక్షాన మాట్లాడితే కుహానా సెక్యులరిజం అడ్డం వస్తుంది, సెక్యులరిజంకి ఏదో ప్రమాదం జరుగుతుంది. హిందువుల పక్షాన మాట్లాడితే మనం మతోన్మాదులమైతాం. ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదాన్ని ఖండిస్తే వాళ్ళ సెక్యులరిజానికి అడ్డం వస్తుంది. ఎంత దారుణమైనటువంటి సంఘటనలు. ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదానికి ఈ దేశం మూల్యం చెల్లించుకుంది. 1876 లోపల ఆఫ్ఘనిస్తాన్ మన దేశం నుంచి విడిపోయింది. రేపటి రోజున మనం అఖండ భారత్ దివస్ చేసుకుంటాం 14 ఆగస్టు రోజున. 1876 లోపల ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం నుంచి విడిపోయింది. 1906 లోపల మయన్మార్ ఈ దేశం నుంచి విడిపోయి పాలించిన ఈ మతోన్మాద జిహాదీ తీవ్రవాద మూకలు. రేపటి రోజున మనం 1947 ఆగస్టు 15 రోజున స్వాతంత్రం తెచ్చుకున్నామని చెప్తున్నాం. మాట్లాడతలేదు. ఈ మతోన్మాదాన్ని ముస్లిం సంస్థలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు ఖండిస్తలేదు? ఆలోచన చేస్తున్నామా? ఇదే హైదరాబాద్ లో ఉంటాడు ఓవైసీ, పాలస్తీనాకు జై కొట్టిండు పార్లమెంటు సాక్షిగా. షేమ్ కి బాత్, శరం కి బాత్. ఉగ్రవాదులకు జై కొట్టినటువంటి ఈ ఉగ్రవాదులు ఈ దేశాన్ని భవిష్యత్తు లోపల ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే ఒకడు మాట్లాడిండు, ఏ బంగ్లాదేశ్ అయితే ఇవాళ మనం తీవ్రవాద భావజాలం చూస్తున్నామో అదే భావజాలం 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులను పక్కకు జరిపితే ఊచకోత కోస్తాం, రక్తపాతం పారిస్తామనేటువంటి మాట్లాడినటువంటి మతోన్మాద శక్తులు ఇదే భాగ్యనగరం లోపల ఉన్నాయి. ఇవాళ మాట్లాడతలేరు. పార్లమెంటు సాక్షిగా హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి, ఈ దేశ ప్రతిపక్ష నేతకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్ లో హిందువులు పడుతున్నటువంటి బాధలు చెప్తే మనసు రాలేదు, కనికరించలేదు. హమాస్ గురించి తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఒక్క మాట మాట్లాడడానికి కూడా మనసు రాలేదు. మిత్రులారా, హిందువుల పక్షాన్ని అనుకుంటున్నారు, మనమందరం అనుకుంటున్నాం. మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు ఇవాళ ఎక్కడ పోయినరు? ఒక తస్లిమా నస్రీన్ అభ్యుదయ భావజాలాలతోటి ముస్లిం మహిళ యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి ఒక తస్లిమా నస్రీన్ తరిమినటువంటి రోజులు మనం చూసినాం. ఇదే హైదరాబాద్ లోపల ఎంఐఎం గుండాలు తస్లిమా నస్రీన్ మీద దాడి చేసిండ్రు. ఈ రోజు షేక్ హసీనా ఒక అభ్యుదయ భావజాలాలు ఉన్నటువంటి ఈ కుహానా సెక్యులరిజం మత్తు వదులుకోవాల్సినటువంటి హిందూ సమాజం ఈ రోజే ఇస్కాన్ యొక్క అధ్యక్షుడిని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కలిసిండు. చూడండి జిహాదీ తీవ్రవాద మానసిక స్థితి ఎట్లుంటుందో. ఒక అందమైనటువంటి కుహానా సెక్యులరిజం మత్తు లోపల ఉంచాలని బంగ్లాదేశ్ పరిస్థితులు ఆకలితోటి కూడుకొని వచ్చినటువంటి పరిస్థితులట.